భయపెట్టే అంత్యక్రియల ఆచారాలట. మనిషి జీవితంలోనే అంత్యక్రియలు చివరి మజిలీ. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తుంటారు. సాధారణంగా మన దగ్గర మృతదేహాలను తగలబెట్టడం లేదా ఖననం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒకటి, స్క్రై బరియల్. టిబెట్, కింగ్వా, మంగోలియా దేశాల్లో నివసించే కొందరు బౌద్ధులు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని రాబందులు వంటి పక్షులు తింటే ఆ వ్యక్తి ఆత్మస్వర్గానికి వెళ్తుందని నమ్ముతుంటారు. ఈ ఆచారం వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఈ ఆచారంలో భాగంగా మృతదేహాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్తారు. మృతదేహానికి పూజలు చేసి శరీరాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి బార్లీ పిండి ద్రావణంలో ముంచి రాబందులకు తినిపిస్తారు. రాబందులు మాంసమంతా తిని వెళ్ళిపోయాక మిగిలిన ఎముకలను సేకరించి పొడి చేసి ఆ పొడిని బార్లీ పిండిలో వెన్నలో ముంచి మళ్ళీ కాకులకు గద్దలకు వేస్తారు. ఈ సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు అక్కడే ఉంటారట. ఇక ఇంకో విషయం, పామాడి హనా. ఈ ఆచారాన్ని మడగాస్కర్ ద్వీపంలోని మెరీనా ప్రజలు అనుసరిస్తారు. ఈ ఆచారం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన తమ కుటుంబ సభ్యులు బంధువుల సమాధులను తెరిచి వారి శరీరాలను శుభ్రపరిచి కొత్త బట్టలు వేస్తారు. వారితో కలిసి ఆహారం తింటూ పాటలు పాడుతూ డ్యాన్స్ కూడా చేస్తారు. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఆ తర్వాత మృతదేహాలను మళ్ళీ తిరిగి పాతి పెడతారట. ఇక వాటర్ బొరియల్, నీటి ఖననం. ఈ ఆచారంలో భాగంగా మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఓడలో నది లేదా సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడే వదిలేస్తారు. ఇలా చేస్తే ఆ వ్యక్తిని తిరిగి దేవుని వద్దకు పంపించినట్లు కుటుంబ సభ్యులు భావిస్తారట. ఇక 4వది, అసిస్ట్ టు డెత్ బీట్స్. దక్షిణ కొరియాలో మరణించిన వారి దహన సంస్కారాలు పూర్తయ్యాక ఆ బూడిద ఎముకలతో అందమైన పూసలు తయారు చేస్తారు. రంగురంగుల పూసలు తయారు చేసి వాటిని గాజు కుండీలలో భద్రపరుస్తారు. ఆ దేశంలో స్థలం పరిమితంగా ఉండడంతో మృతదేహాన్ని దహనం చేసి వారి జ్ఞాపకార్థంగా ఈ మణులను వారి దగ్గరే దాచుకుంటారట. ఇవన్నీ కూడా మనం వేటు న్యూస్ నుంచి తీసుకునే